నమస్తే అండి, వెల్కమ్ టు మహాస్ మంత్ర. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం క్యాటరింగ్ స్టైల్ గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈ గోంగూర పచ్చడి ఫ్రిడ్జ్లో అయితే 10 days వరకు, అదే బయట అయితే 1 week వరకు నిల్వ ఉంటుందండి. కళ్ళ ముందు ఎన్ని రకాల కూరలున్నా ఈ గోంగూర పచ్చడితోనే మొత్తం అన్నం తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడి. ముందుగా ఈ గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 6 లేదా 7 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కారం తక్కువగా ఉన్నవైతే 10 వరకు వేసుకోవచ్చండి. ఒక పెద్ద సైజు గోంగూర కట్ట కోసం చెప్తున్న కొలతలండి ఇవి. ఎండుమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలండి. ఎండుమిరపకాయలు దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలు కూడా మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ మెంతులు వేసుకొని మూడింటిని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి. ఇలాగైతేనే మాడిపోకుండా దోరగా వేగుతాయి. వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇది ఒక పెద్ద సైజు గోంగూర కట్ట. ఎక్కడా కాడలు లేకుండా నీట్గా ఒలుచుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరని ప్యాన్లో వేసుకోవాలి. గోంగూర మొత్తము ప్యాన్ ఫుల్గా కనిపిస్తుంది కదండి, ఏం పర్లేదు. గోంగూర మొత్తం మగ్గిపోయేసరికి ఇందులో సగమే అవుతుంది. ఇప్పుడు ఈ గోంగూరకి సరిపడా 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. ఇప్పుడు గోంగూర మొత్తాన్ని గరిటెతో ఒకసారి లోపలికి అదిమి పెట్టుకొని పైన ప్లేట్ పెట్టుకొని మగ్గించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని గోంగూర మొత్తాన్ని 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసారు కదండి, గోంగూర మొత్తము ఇలా మగ్గిపోతుంది. మనం ఎంత పెద్ద గోంగూర కట్ట వేసినా ఇది మగ్గిపోయేసరికి కొద్దిగానే అవుతుందండి. గోంగూర ప్యాన్కు అంటుకుపోకుండా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర మొత్తాన్ని గరిటెతోనే మెత్తగా మెదుపుకోవాలి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపించిన విధంగా గోంగూర మొత్తాన్ని గరిటెతోనే మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గోంగూర మీద మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గించుకుందాము. ఈ గోంగూర మెత్తగా మగ్గిపోయేలోపు ముందుగా మనం వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకుందాము. ఇప్పుడు 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. మొత్తాన్ని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత గోంగూర మొత్తము మెత్తగా మగ్గిపోయింది. ఈ గోంగూరని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోకూడదు. ఇలా గరిటెతోనే మెత్తని పేస్ట్ లాగా మెదుపుకోవాలి. ఈ గోంగూర మొత్తాన్ని వీలైనంత వరకు గరిటెతో మెత్తగా మెదుపుకున్న తర్వాత గోంగూర మొత్తాన్ని ప్యాన్లో ఒక సైడ్కు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని అందులో వేసుకోవాలి. ఈ పౌడర్ మొత్తము గోంగూరలో ఎక్కడా ఉండలు లేకుండా కలిసిపోయేటట్లు గరిటెతో బాగా కలుపుకోవాలి. ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో గోంగూర పచ్చడిని తయారు చేసుకొని చూడండి. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని చెప్తారు. ఈ గోంగూర పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు గోంగూర పచ్చడి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాము. అంతేనండి, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ గోంగూర పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి.
తప్పకుండా ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో గోంగూర పచ్చడిని తయారు చేసుకొని చూడండి, మీకు నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మరొక మంచి వంటతో కలుద్దాం.